గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్ని బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా నిర్ధారణ అయింది. దీంతో కాళ్ల మండలం పెద్దమీరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా విధించారు. ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1 నుండి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్ గా గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన హెచ్చరిక జోన్ వెలుపల కోళ్లు గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్ ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ బర్డ్ శాంపిల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. సో ఈ 10 కిలోమీటర్లో ఉన్న ఈ పంచాయతీలన్నింటిలో కూడా చికెన్ అండ్ పౌల్ట్రీ అనేది బ్యాన్ చేస్తున్నాము. కంప్లీట్గా షాప్స్ క్లోజ్ చేసి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడి కోళ్లు చాలా రోజుల తర్వాత వైరస్ కోళ్లకు సోకడం